ఈ వీడియోలో రెండు అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలండి. ఒకటి చూడండి, నేను ఒక వీడియోలో అప్పుడే ఊహించా. ఫిబ్రవరి 3వ తారీఖు 2025 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిపోయారు కదా, అంటే జనవరి నెల ఈయన మీకు స్వానిన్ సెరిమనీ మీకు పదవి స్వీకరణ అయిపోయింది. ఇప్పుడు ఈ యూరోప్ నాయకులంతా కూడా కుక్కల్లాగా తోకలు ఆడించుకుంటూ డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళతారు చూడండి అని చెప్పి ఈయన చూడండి ఫిబ్రవరి నెల పుతిన్ గారు ఊహించారు. అంటే అమెరికాలో అక్కడ ఒక నాయకుడు అంటే వీళ్ళందరూ పరిగెడతారు. సో అలాగ మీరు అంటే మీకు ఎవరికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ లేదు, ఆత్మ గౌరవం అనేది మీకు లేనే లేదు. అలాంటి దేశ నాయకులు మీరందరూ, ఇది పుతిన్ గారు చెప్పారు. సో ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏమిటి అంటే, మోదీ గారు మీరు జాగ్రత్త, అంటే రేపు మీరు మళ్ళీ అమెరికా వెళ్తారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఇది అయ్యాక మీరు డొనాల్డ్ ట్రంప్ గారిని కలుస్తారు. వాడు ఆడే నాటకాలంతా మీతో ఆడతాడు, దానిని గమనించండి. ఏంటండి ట్రంప్ ఏం చేశాడు చూడండి. జెలెన్స్కై, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై కోటు సూటు వేసుకొని వచ్చాడండి. ఇతను వచ్చాడు అన్నప్పుడు వెనక యూరోప్ యూనియన్ నాయకులందరూ ఉన్నారు. కామెడీ అదే, వచ్చిన వాడు నల్ల కలర్ కోట్ సూట్ వేసుకొని, మీకు గుర్తుందో లేదో, ఇదే జెలెన్స్కై డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి వచ్చినప్పుడు అదే కుర్చీ, మీకు డొనాల్డ్ ట్రంప్ అదే సోఫాలో కూర్చున్నారు, సేమ్ ప్లేస్. మీకు జేడీ వ్యాన్స్ కూడా సరిగ్గా అక్కడే కూర్చొని పెద్ద గొడవ. నువ్వు ఇంత దూరం వచ్చావు, అమెరికా నీకు చేసిన సహాయాన్ని మర్చిపోయేవా, ఒక థ్యాంక్స్ కూడా మాకు చెప్పలేదు, అంత గర్వంగా మాట్లాడుతున్నావు. ఇది మీకు ట్రంప్ జేడీ వ్యాన్స్ వాయించారు కదా ఇదే వైట్ హౌస్లో. ఇవాళ మీరు పరిస్థితిని చూశారు అనుకోండి, ఆ ఫోటోలు మీరు చూడొచ్చు. సైలెంట్గా కూర్చొని ఉన్నాడు ఎవరు, జెలెన్స్కై కోటు సూటు వేసుకొని అలా ఉన్నాడు. ట్రంప్ గారు అంటున్నారు చూడ్డానికి భలే ఉన్నారే మీరు, సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలా రావాల్సింది, అంటే నేను మారిపోయాను మిస్టర్ ప్రెసిడెంట్, మీరు ఎప్పుడు మారుతారు, ఇదేదో తెలుగు సినిమా డైలాగ్ లాగా మీకు జెలెన్స్కై చెప్పడంతో మీడియా వాళ్ళంతా గొల్లున నవ్వడం. అంటే ఇక యుద్ధము ఉండదు, నేను కోటు సూటు, ఒక నటుడు కదండి, మరి ప్రతిదీ వాడికి యాక్టింగే కదా. సో ఇవాళ నటించి చూపించాడు డొనాల్డ్ ట్రంప్ గారు, అవునవునవును నేను కూడా నీలాగే మారతాను. అంటే ఇక్కడ వైట్ హౌస్లో వీళ్ళ డిస్కషన్ ఏమిటి, యుద్ధాన్ని ఆపేసేయి. సో యుద్ధాన్ని ఆపేస్తే మనకు ఏమిటి లాభాలు, ఏమిటి నష్టాలు. మీకు డొనాల్డ్ ట్రంప్కి ఆల్రెడీ మాట్లాడుతున్నాము, ఒక నోబెల్ బహుమతి వచ్చేస్తుంది, అది అతని యొక్క మెయిన్ టార్గెట్. కాబట్టి యుద్ధము ఆపే అంటాడు. కానీ జెలెన్స్కై ఎంత తెలివైన వాడు చూడండి. మేమందరం వచ్చాం కదండి, నేను ఒక్కడిని కాదు, యూరోప్ యూనియన్ నాయకులను తీసుకొని వచ్చాను కదా, ఒక 90 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఇస్తాం, మేమందరం కలిసి కొంత సేకరించాం, చందాలు వేసుకున్నాం రష్యాతో యుద్ధము చేయడానికి, దీనిని నీకు ఇస్తాము, నువ్వు మాకు కావలసిన ఆయుధాలు ఇవ్వు. ఎవరికి, యూరోప్ యూనియన్ దేశాలకు ఇవ్వు, వాళ్ళు మళ్ళీ నాకు పంపిస్తారు, నేను యాజ్ ఇట్ ఈస్గా యుద్ధము చేస్తాను, తరువాత నువ్వు యుద్ధాన్ని ఆపే. రష్యాకి ఏం చెప్తావు, ఇక మీదట యుక్రెయిన్పై నువ్వు దాడులు చేస్తే అమెరికా అక్కడ నిలబడుతుంది, అమెరికా యుక్రెయిన్కి సెక్యూరిటీ ఇస్తుంది, ఇది నువ్వు చెప్పు, ఇమీడియట్గా యుద్ధాన్ని నేను ఆపేస్తాను, ముందు డబ్బు తీసుకో. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ముందు మీరు ఇలాంటి ప్రపోజల్స్ ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటుందండి. తప్పకుండా రా, సూపర్ ఐడియా, డబ్బు ముందు ఇవ్వు, డబ్బు ఇచ్చేసే. ఇచ్చిన తరువాత మళ్ళీ పుతిన్ దాడులు చేస్తాడు కదా, చేసినప్పుడు మళ్ళీ పుతిన్తో మీటింగ్ పెట్టుకుంటాను, మళ్ళీ మొన్న అలాస్కాలో ఏం జరిగిందో ఈసారి మాస్కోలో పెట్టుకుని మళ్ళీ నెగోసియేషన్స్. అంటే డబ్బు వచ్చేసింది, యుద్ధము ఆగడం లేదు, మళ్ళీ చర్చా కార్యక్రమము. అమెరికా వాళ్ళు ఇలా ఎంతమందిని బోల్తా కొట్టించారండి తెలుసు కదా మనకు. అయినా కూడా ఈ బుడ్డోడు జెలెన్స్కై ఇలాంటి ప్రపోజల్స్, అంటే వాడికి యుద్ధము ఆగకూడదండి, యుద్ధము ఆగింది అంటే వాడు జైల్లో వెళ్ళి కూర్చుంటాడు, ఇది వాడికి బాగా తెలుసు. కాబట్టే మళ్ళీ యుద్ధం చేద్దాం, మీరందరూ డబ్బులు పెట్టుబడి పెట్టండి, నేను యుక్రెయిన్ మీకు పంచుతాను, ఇదంతా వీడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనము చూడాల్సిన విషయం, మోదీ గారు అన్నారు కదండి, అంటే ట్రంప్ ఎట్లా ఆలోచిస్తాడు అంటే ఐ యామ్ ద బాస్, ఇక్కడ నేను ఏం మాట్లాడితే అది మీరు వినాలి.
మీరు మాట్లాడేది వినడానికి నేను ఇక్కడ కూర్చొని లేదు. మీకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనండి, మీకు రాజకీయవేత్తలు ఇవాళ మీరు ట్విట్టర్లో చూడొచ్చు, నవ్వుతున్నారు, చీకొడుతున్నారు. అసలు మీరంతా నాయకులేనా? మీకు సెల్ఫ్ ఎస్టీమ్ అని ఉండదా? ఫిబ్రవరి నెల పుతిన్ గారు ఏమైతే మాట్లాడారో తోక ఆడించుకుంటూ మీరు అమెరికా వెళతారని ఆయన చెప్పాడు కదా. ఇవాళ మీరు చూడండి, ఇదేమైనా ఎగ్జిక్యూటివ్స్తో డొనాల్డ్ ట్రంప్ మీటింగ్ పెట్టుకున్నాడా? మీరందరూ ఏమైనా ఏజెంట్సా, కన్సల్టెంట్సా? ఒక్కొక్కడు మీరు ఏంటి? ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఎంత పెద్ద దేశము, దాని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, నీకు సిగ్గుందా? ఇటలీ యొక్క ప్రధానమంత్రి మీకు జార్జియా మెలోని, మీకు ఊర్జులా, జర్మనీ యొక్క ఛాన్సలర్, ఇంతంత మంది ట్రంప్ ముందు ఏదో ఎగ్జిక్యూటివ్స్ లాగా ఆఫీసర్స్ వచ్చి మీటింగ్లో కూర్చున్నట్టు ఇలా కూర్చుంటారా? ఒక దేశం యొక్క అధ్యక్షుడు ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, ఆ గౌరవం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఆ దేశం యొక్క నాయకుడు వీళ్ళని చూడాలంటే నో రెస్పెక్ట్. మీ ఎవరికి ఎటువంటి రెస్పెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం లేదు. అంటే మీకు ఒక విజన్ లేదు, ఒక క్లారిటీ లేదు, ఒక స్ట్రాటజీ లేదు, రష్యాను ఎలా ఎదిరించాలన్న ఆలోచనే మీకు లేదు. సో మీరందరూ వరుస పెట్టి అమెరికా వెళ్ళారు, వాషింగ్టన్ అన్నారు, వైట్ హౌస్ అన్నారు, డొనాల్డ్ ట్రంప్ ముందు కుర్చీలు వేసుకొని ఇలా కూర్చుంటారా? అతను తన సింహాసనంలో కూర్చొని నేను చెప్తున్నాను మీరు వినండి అని అంటాడా? ఇదంతా ఒక యూరోప్ యూనియన్ నాయకులు చేసే పనేనా? రేపు మోదీ గారు వెళ్తున్నాం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈయన ఎట్టి పరిస్థితుల్లో వైట్ హౌస్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా డొనాల్డ్ ట్రంప్ ఛాంబర్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మళ్ళీ కింగ్ సైజ్ సోఫాలో కూర్చుంటాడండి, ఎగ్జిక్యూటివ్ చైర్లో కూర్చుంటాడు. మోదీ గారు అక్కడ ఒక చిన్న చైర్లో కూర్చుంటారు. నేను చెప్తున్నాను మీరు వినండి అంటాడు. మీకు ఆ ఫోటోలు వెస్టర్న్ మీడియాలో ఏ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తారు అంటే, ఏ లెవెల్లో ఈ క్యాంపెయిన్ ఉంటుందంటే, భారత ప్రధాని డొనాల్డ్ ట్రంప్ ముందు లొంగిపోయారు, ఇలాంటి వార్తలు వస్తాయి. సో ఇదంతా మోదీ గారు గమనించాలి, ఆయన టీం చూసుకోవాలి. ఇవాళ ఇన్ని దేశాలు, మనమైతే ఒక్క దేశం అండి భారత్ గురించి మాట్లాడుతున్నాం. అదే పుతిన్ గారిని చూడండి ఎలా హ్యాండిల్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఈయన కోసం వెయిట్ చేయాలి, మీకు అక్కడ చేతులు కట్టుకొని వెయిట్ చేయాలి. పుతిన్ విమానము వస్తుంది, ఆయన దిగుతున్నాడు, ఈయన పరిగెత్తుకు వెళ్ళి ఒక రెడ్ కార్పెట్ వేసి రండి పుతిన్ అని చెప్పి పిలవడము, అబ్బా ఇది ఒక అద్భుతము అని చెప్పడము, మళ్ళీ తన కారులో కూర్చోబెట్టుకోవడం. చూడండి, మీకు డొనాల్డ్ ట్రంప్ తన కారులో పుతిన్ని కూర్చోబెట్టుకొని మీకు మీడియా వెన్యూ దగ్గరికి వెళ్ళడము అంటే ఇది అండి పవర్. పుతిన్ ఏంటి, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద కింగ్, నేను చెప్పింది డొనాల్డ్ ట్రంప్ వినాలి, ఇలా ఉండాలి. అంటే ఓకే, అతను చాలా పవర్ఫుల్ నాయకుడు కాబట్టి అలా కమాండ్ చేయగలడు, వీళ్ళందరూ మామూలు నాయకులు. కానీ మీకు అమెరికా ఏం చెప్తే అమెరికా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేమందరము కూడా ప్రవర్తిస్తాము. చెప్పండి బాస్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి, ఒక మెర్సీ చూపించండి, మేము ఇలా అతలాకుతలం అయిపోతున్నాము, ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఎప్పుడు రష్యా నుంచి ఎలాంటి మిజైల్స్ పడతాయో మేము ఎవరు ఊహించలేకపోతున్నాము, కాపాడండి బాబు అని అడుక్కోవడానికి వీళ్ళు వైట్ హౌస్ వెళ్ళి ఆ డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ ముందు కూర్చున్నారు. ఎంత మీకు అస్తవ్యస్తంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు. ఇది ఏంటి, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మా భవిష్యత్తు అంటూ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడము, ట్రంప్ గారు ఏదో తను ఒక బాస్ లాగా వీళ్ళందరికీ చెప్పడం, నేను ఇలా ప్లాన్ చేశాను, పుతిన్తో ఇలా మాట్లాడాను, ఆయన ఇలా ఒప్పుకున్నాడు, మీరు ఓకే అంటే వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాను, ఇవన్నీ చెప్తూ ఉంటే అలాగేనండి తప్పకుండా వీళ్ళు తల ఆడించడం, ఇంకా చెప్పాలంటే తోక ఆడించడం, ఇదే వీళ్ళు చెయ్యగలరు. ఇలాంటి సిచ్యువేషన్ భారత్కి రాకూడదు. వాడు ఎంత బెదిరించినా, అమెరికా శాంక్షన్స్ అని ఎన్ని చెప్పినా కూడా మనము మన రాజ్యానికి కింగ్ లాగే ఉండాలి, ఎవడి ముందు తల వంచకూడదు. ఇది మోదీ గారు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ట్రిక్ చేస్తారండి, రండి వైట్ హౌస్లో లంచ్ చేద్దాం అంటే ఏంటి, అసీం మునీర్కి ఒక లంచ్ ఇచ్చాను, మోదీ గారికి కూడా ఒక లంచ్ ఇచ్చానని డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు. ఈ డ్రామాలో మనం చిక్కుకోకూడదు. నేను చెప్తున్నది కరెక్ట్ అంటారా? మనకు మన ఆత్మ గౌరవము, సెల్ఫ్ ఎస్టీమ్ అనేదే ముఖ్యము. కాబట్టి ఇట్లాంటి ట్రిక్స్, ఇట్లాంటి నాటకాల్లో భారత్ చిక్కుకోకూడదని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.